ఆ, ఈరోజు శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అక్టోబర్ 12, 2023. కామెంటరీస్ ఆన్ రీడింగ్ అనే పుస్తకం లక్ష్మీధర పబ్లిషింగ్ టాపిక్. టాక్స్ విత్ రమణ మహర్షి. టాక్స్ విత్ రమణ మహర్షి ఇంగ్లీష్ లో చదువుతున్నాం, తెలుగులో పుస్తకం చిరిగిపోతుందండి. అవును, టాక్స్ విత్ రమణ మహర్షి అనే పుస్తకం లక్ష్మీధర ఇప్పుడు చదువుతూ లక్ష్మి శని ఆది ఇది టాక్స్ విత్ రమణ మహర్షి అన్నమాట. అంటే క్వశ్చన్ నెంబర్ ఏమో 225. సరే, ఇక్కడ కూడా పై ప్రశ్నలో ఒక ప్రశ్న 224లో ఒక శిష్యుడు అడిగాడు, సెల్ఫ్ ఏమంటే ఏ విధంగా తన సహజ స్థితిని పొందడం, అంటే అతను పూర్తిగా ఆలోచనల నుంచి సంపూర్ణమైన స్వేచ్ఛ అన్నది అలాంటి గుర్తింపుకి, అంటే ఆత్మని గుర్తించడానికి అదే ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు. అంటే కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా అందరూ ఒకటే చెప్తున్నారు అన్నమాట. అంటే ఆలోచనల నుంచి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ. భగవాన్ రమణ అండ్ రంగస్వామి వీళ్ళిద్దరూ అండ్ ఆయన అటెండెంట్, ఆయనతో వచ్చిన ఒక అటెండెంట్ కూడా ఉన్నారు, ఆ రాళ్ల మీద ఉన్నారు. కొంతమంది భగవాన్ ఏం చూశారంటే ఆశ్రమంలో ఇటు అటు కదిలే రాకింగ్ అనేది ఒక రాకింగ్ చైర్ లో, అంటే ఎవరో అలా ఊగుతున్నట్టుగా ఆ అటెండెంట్ తో చెప్పారనమాట. శివుడు తనవన్నీ మనకి ఇచ్చేసాడు, విష్ణువుకి పొజిషన్స్ అన్ని విష్ణువుకి ఇచ్చేడు. ఆయన అడవుల్లోని అంటే అంతట్లోని తిరుగుతున్నాడు, అంటే ఇలాంటి శ్మశానాల్లోని. ఆయనేమో భిక్షాటన చేసి వచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు. ఆయన ఉద్దేశ్యంలో ఏమీ కలిగి ఉండకుండా తనది అనేది లేకపోవడం అన్నది ఉన్నతమైనటువంటి, అంటే ఆనందానికి కొలతగా తీసుకున్నారు. ఏదైనా ఒకటి కలిగి ఉండడం కంటే శివుడు ఎందుకు భిక్షాటన చేస్తున్నాడు అంటే తన ఉద్దేశ్యంలో ఏమీ లేకుండా, ఏ పొజిషన్ అనేది లేకుండా ఉండడమే చాలా ఉన్నతమైనటువంటి ఆనందం. ఆనందానికి కొలతబద్దగా ఆయన తీసుకున్నాడు. అందుకనే ఆయన తనకు ఉన్నదంతా కూడా విష్ణువుకి ఇచ్చేసి, ఆయనేమో అడవుల్లోని అంతా అలా తిరుగుతూ ఆయన శ్మశానాల్లోని భిక్షాటన చెయ్యగా వచ్చిన ఆహారం మీద ఆధారపడుతున్నాడు. ఎందుకని? ఆయన ఉద్దేశంలో ఏమీ లేకుండా ఉండడం. అందుకనే వైరాగ్యం ఒక పెద్ద సంపద అన్నది. ఏమీ లేకుండా ఉండడం అన్నది ఉన్నతమైనటువంటి ఆనందానికి ఒక కొలత అని చెప్పారనమాట. అందుకని ఆయన ఆ విధంగా ఉంటున్నారు. ఏమిటా ఉన్నతమైన ఆనందం అని ఆయన అడిగారు. ఎవరు అడిగారు అంటే అదే ఆ డిసైపుల్ మహర్షి. అన్ని ఆతురతల నుంచి స్వేచ్ఛగా ఉండడమే. అన్ని రకాల పొజిషన్స్ నావి అని అన్నవన్నీ కూడా మనకి ఆతురతలను సృష్టిస్తున్నాయి. ఎలా అంటే వాటిని రక్షించుకోవడం, వాటి యొక్క అంటే వాటిని ఉపయోగించుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఆతురతనిస్తున్నాయి. ఏమీ లేకపోతే ఏ రకమైన ఆతురత ఉండదు మనకి. అందువలన శివుడు ఏం చేసాడంటే అన్ని వదిలేసాడు విష్ణుకే. ఆయనేమో చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. అన్ని రకాలైన పొజిషన్స్ అంటే నావి అన్నవి లేకుండా ఉండడమే ఉన్నతమైన ఆనందం అని చెప్పారు. తర్వాతది 226ది తిరుకోయిలూరు అనే ప్లేస్ నుంచి ఒక ఆయన వచ్చాడు అనమాట. అంటే పవిత్రమైన గ్రంథాలు అవన్నీ చదివితే సత్యం అన్నది మనకి తెలుస్తుందండి. అంటే స్క్రిప్ట్ గొప్ప గొప్ప పుస్తకాలు అవన్నీ చదవడం వల్ల సత్యం మనకి తెలుస్తుందా? అది చాలదన్నారు మహర్షి. ఎందుకని అని ఆయన అడిగారు. సమాధి ఒక్కటే దాన్ని తెలియజేస్తుంది.
ఆలోచనలు ఒక పొరని, సత్యం మీద ఒక పొరని వేసేస్తున్నాయి. అందుకని అది ఎప్పుడు కూడా సమాధి తప్ప మరి ఏ స్థితుల్లోని క్లియర్ గా తెలియదు అని చెప్పారు. అంటే ఇప్పుడు చూశారు కదా, మనస్సు సత్యహంతకి అని ఎందుకన్నారంటే అది దాని మీద పూర్తిగా దాన్ని కవర్ చేసేసి సత్యం అనేది తెలియకుండా చేస్తుంది. అందుకని ఆలోచనలు అన్నవి అది దాని మీద పూర్తిగాను పొరలు వేసేసి తెలియకుండా చేస్తున్నది. అయితే సమాధిలో ఆలోచన ఉందా లేక లేదా అని అడిగారు ఆయన. అయాం, నేను అన్న ఒక ఫీలింగే ఉంటుంది, ఇంక ఏ ఆలోచన ఉండదు. ఆ అయాం అన్నది ఒక ఆలోచన, అహం లేని అయాం అనేది ఆలోచన కాదు, అది రియలైజ్ చేయడమే. ఐ అనే దాని యొక్క గుర్తింపు అన్నది భగవంతుడే. అయాం అన్న దాన్ని అనుభవించడం అంటే నిశ్చలంగా ఉండడమే అని మహర్షి చెప్పారు. చాలా క్లియర్ గా ఉంది ఈ విషయం ఇక్కడ. తర్వాత 227వ ప్రశ్నలో, అంటే ఇది మీకు అర్థమైంది కదండి, ఏ ఆలోచన అక్కడ ఉండదు. అయాం అనే ఒక ఫీలింగ్ అంటే ఇక్కడ మామూలు మనస్సుతో ఉన్నది కాదు, ఒక స్పృహ ఉంటుంది. అది ఏదో పదం వాడాలి కదా అని, అంతే తప్ప ఏ ఆలోచనలు ఉండవు. అయితే ఇక్కడ అహం లేకుండా నేను అనే ఒక స్పృహ ఉంటుంది, దాన్ని అదే రియలైజేషన్. అక్కడ ఐ అనేది భగవంతుడే. అయాం అనుభవం అన్నది అంటే నిశ్చలంగా ఉండడమే అని అది చెప్పారు. తర్వాత 227 అందులో ఏం చెప్పారంటే, మాస్టర్ గారు చూశారు పరమానంద స్థితి యొక్క సహజత్వం ఉండగా, బీయింగ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ బ్లిస్, ఎందుకు మనుషులు ఆనందం కోసం తప్పిస్తూ ఉంటారు? ఆ తపన అంటే ఆ కోరిక అన్నది అది అంటే టు బి రిడ్ ఆఫ్ దట్ క్రేవింగ్, ఆ కోరిక అన్నది లేకుండా ఉండడమే ఒక ముక్తి. మన యొక్క ఈ పవిత్ర గ్రంథాలన్నీ ఏం చెప్పాయంటే మీరు అదై ఉన్నారని. అది ఇంపార్టింగ్ ఆఫ్ దట్ నాలెడ్జ్, ఆ జ్ఞానం మనకి ఇవ్వడం అన్నదే మన లక్ష్యం. అది గ్రహించడం అన్నది బై యువర్ ఫైండింగ్ అవుట్ హూ యు ఆర్ అండ్ అబైడింగ్ ఎస్ దట్, మీరెవరు అని తెలుసుకుని అందులో ఉండడమే. అదే మీ ఆత్మతత్వం, ఉన్నతమైన ఆత్మతత్వంలో ఉండడమే. మీరు రిపీటెడ్ గా ఐఆమ్ దట్, నేను అది అయి ఉన్నాను, ఇది కాదు అని ఈజ్ ఓన్లీ ఏ వేస్ట్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు నేను అది అయి ఉన్నాను, శరీరం కాను అని అనుకోవడం కూడా, అంటే ప్రతి క్షణం రిపీట్ చేయడం అన్నది, అంటే తిరిగి తిరిగి అంటూ ఉండడం అన్నది టైం వేస్టే. ఎందుకంటే నిజమైనటువంటి శిష్యుడు బాహ్యంగా లేదది. వర్దీ డిసైపుల్ అంటే సరైనగా తెలుసుకోవాలన్న వాడికి అది బాహ్యంగా లేదు, ఆంతరంగికంగానే ఉంది. అంటే అప్పుడు భగవాన్ ఆ కొండ దిగుతున్నప్పుడు అందులో ఒక పనివాడు ఆశ్రమానికి బయట పని ఆపేసి మాస్టర్ గారి అంటే మహర్షి ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి తయారుగా ఉన్నాడు. అప్పుడు మహాత్ములు అన్నారు, మీరు నిజంగా మీ పనిలో నిమగ్నం అవడమే నిజమైన సాష్టాంగం అని అన్నారు. అప్పుడు మహర్షి, జాగ్రత్తగా మీ పనిలోని మీరు జాగ్రత్తగా నిమగ్నమై చేయడమే అదే భగవంతుడికి నిజమైన సేవ. అంటే అప్పుడు మాస్టర్ ఆ అటెండెంట్ అడిగాడు, ఏ విధంగానండి అలాగా అంటే, మీరు పూర్తిగా జాగ్రత్తగా మీ డ్యూటీని నిర్వర్తించడం అన్నదే భగవంతుడికి పెద్ద సేవ. అప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఆయన హాల్లోకి వచ్చారనమాట. అంటే సామాన్యులకి ఏంటంటే నాకు నమస్కరించేడు లేదు అని, మహాత్ములకి తెలుస్తుంది. మహాత్ములు అంటే రమణ మహర్షి ఏమంటున్నారంటే, మీ కర్తవ్యంలో మీరు సంపూర్ణమైన కేర్ఫుల్ గా జాగ్రత్తతో కర్తవ్యం చెయ్యడమే, మీ పని చెయ్యడమే నిజమైనటువంటి సాష్టాంగం, నిజమైన సేవ చేసినట్లు లెక్క అని చెప్పారు. ఇక్కడికి ఆపుదామా లేకపోతే ఇంకా చదువుదామా? లంచ్ లో ఒక విజిటర్ నెల్లూరు నుంచి వచ్చాడు. మాస్టర్ గారిని అడిగారు ఏంటంటే, మీరు ఫర్ ఏ టైనీ బిట్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ హిస్ డిష్, మీ డిష్ లోంచి అంటే అంటూ ఉంటారు కదా,
వాళ్ళు తిన్న ఆహారంలోంచి వీళ్ళకి ఇస్తే అది ఎంత గొప్పదని, ఉచ్చిష్టం అని ఏదో అంటారు కదా, నాకు అది ఇస్తారా అని అడుగుతాడు ప్రసాదంగా. అంటే అప్పుడు మహర్షి అన్నారు, అహంకారం లేకుండా తిను, అప్పుడు నువ్వు ఏమిటి తిన్నా సరే అది భగవంతుడి ప్రసాదమే. చూసారా ఎంత బాగా చెప్పారు. లంచ్ అయిపోయాక మహాత్ముడు కంటిన్యూ చేస్తున్నారు, హాస్యంగా అంటున్నారు, నేను నీకు ఒక కడి ఇచ్చాను అనుకో నా ప్లేట్లోంచి, అప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతారు నాకు ఒక కడి ఇవ్వండి. నాకేం మిగులుతుంది అప్పుడు? అప్పుడు ఆ ప్లేట్ అంతా నేను ఇతరులకు ఇచ్చేసినట్టే కదా. ఇతరులందరికీ నేను ఇచ్చేస్తే నాకేం మిగులుతుంది? అందుకని అది భక్తి కాదు. ఈ రకమైనటువంటి ఉచ్చిష్టం అన్న కడి తినడం అన్నది నా ప్లేట్ నుంచి అదేమీ పెద్ద విషయం కాదు, ముఖ్యమైన విషయం కాదు, నిజమైనటువంటి భక్తుడుగా ఉండు అని చెప్పారు. ఇక్కడ కాపుదాం. అంటే ఇవన్నీ ఇంకొకటి 229ది చిన్నగా ఉంది. 8 గంటలకి అక్కడ ఉన్నటువంటి ఆ ఉడుత, అది పెంపకం ఉడుత అన్నమాట, ఒక అవకాశం కోసం చూస్తోంది అది పారిపోవడానికి. అప్పుడు మహాత్ముడు అన్నాడు, అందరూ కూడా, మహాత్ములు అంటే రమణ మహర్షి అన్నారు, అందరూ కూడా బయటకు వెళ్ళిపోవాలనే చూస్తారు, బయటకు వెళ్ళడానికి అంత అంటూ లేదు, కానీ ఆనందం అన్నది లోపలే ఉంది, బయట ఎక్కడా లేదు. అంటే ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తారు, బయట అంటే కన్నించి బయటికి ఎలా అయితే ఆ ఉడత ప్రయత్నిస్తోందో అదే, కానీ లోపలే ఉంది కానీ ఆనందం బయట ఏమీ లేదు అన్నారు. ఇది కూడాను ఇక్కడ 235 అంటే పుస్తకాలు అవి చదవడం, ఆధ్యాత్మికమైన గ్రంథాలు అవన్నీ చదవడం వల్ల వ్యక్తి ఇదే అంటే ఇంకో దగ్గర కూడా వచ్చింది, సత్యాన్ని రియలైజ్ చేయగలరా అంటే చెయ్యలేరు. ఎంతవరకు వాళ్ళకి లోపల ఉన్నటువంటివన్నీ ఉండిపోతున్నాయో మనస్సులో, అప్పుడు ఈ అంటే ఏంటి, ఈ కోరికలు అవన్నీ కూడాను ఉండిపోయినంత కాలం వాళ్ళు ఏది కూడా పొందలేరు. శాస్త్ర నేర్చుకోవడం అన్నది అది కూడా ఒక వాసనే. కేవలంగా ఆత్మని గ్రహించడం సమాధిలోనే. చూసారా ఇక్కడ క్లియర్ గా చెప్పేశారు. మనం ఎన్నో చదివేసేయడం కూడా ఒక వాసన, అంటే శాస్త్ర వాసన అన్నమాట. ఇప్పుడు ఎన్నో ఇవి అవి 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 కావాలి కావాలి అని ఇది చదివి అది చదివి అది చదివి నేను ఎంతో చదివేసాను అనడం వల్ల కూడా ఎన్నో తెలుసుకున్నా ఏమి వచ్చేది లేదు. ఈ రియలైజేషన్ కూడా ఒక సమాధి అని చెప్పారు. అంటే రియలైజేషన్ అన్నది కేవలం సమాధిలోనే సంభవం, ఆత్మని తెలుసుకోవడం. అందుకని మనం ఇక్కడ 225వ ప్రశ్న నుంచి చదివాం. వసంతలత శారద గారు మీరు వెళ్ళిపోతూ ఉంటారు కదా, చెప్తారా మీకు ఎక్కడ అర్థమైందో, ఏమర్థమైందో? మీరు సెకండ్ జూమ్ కి రావట్లేదు కదా. అవునవును మేడం. నమస్తే మేడం. అంటే ఆత్మస్థితిలో ఉండడం అనేది ఎలా అనేది చెప్తారు ఏంటండి? అంటే ఆత్మస్థితిలో ఉండడం అనేది ఎలా ఇదే అనేది అనిపిస్తుంది. అంటే బయట అంటే ఏదైనా పనిలో నిమగ్నం అవ్వడమే నిజమైన భక్తి తత్వం. 22 చెప్పారు, శివుడు సమస్తం కూడా విష్ణువుకి త్యజించినాడు అంటే ఇక్కడ. అవునవునవును. అంటే మామూలుగా శివుడిని మామూలుగా అంటే ఏమంటారు మేడం, అంటే త్యజించడము అట్లా, అంటే భిక్షాటనం ఎత్తుకునేవాడు శివుడు అది అని అంటారు, కానీ అక్కడ అతను త్యజించడం వల్ల అది జరిగింది. అది అంటే అతను అంటే అసలు అందులోనే నిజమైన అనంతమైన ఆనందం ఉంది కనుక ఆయన అన్ని విష్ణువుకి ఇచ్చేసి బతుకుతున్నాడు. అంటే కాదనుకోవడం, అన్ని కాదనుకోవడము మామూలు, అంటే అన్నిటిని త్యజించడము కాదనుకోవడము అనేది కాదనుకోవడం కాదండి, అక్కడ వదిలేయడమే. అలా ఆయన అన్ని వదిలేసి విష్ణువుకి ఇచ్చేసి తానేమో శ్మశానాల్లో తిరుగుతున్నాడు, భిక్షాటన చేసుకుని బతుకుతున్నాడు. అవునవును మేడం. ఎందుకంటే ఏదైనా నాది అనుకోవడంలో, ఆ నాది అన్నది ఏదైనా ఉంటే దాని వల్ల ఎన్నో ఇబ్బందులే వస్తున్నాయి. అవునవును. కాబట్టి అలా ఉండగలగాలి. ఇప్పుడు రమణుల దగ్గరికి ఎవరో వచ్చి నైవేద్యం, అదే తను తిన్న ఆహారము ఉచిష్టం అడిగినప్పుడు కూడా అది తర్వాత అది లాస్ట్ లోకి వస్తుంది.
ఒక ఆయన ఏమడిగాడు అంటే ఈ పుస్తకాలు పవిత్రమైన పుస్తకాలన్నీ చదివితే చాలా సత్యం అన్నది తెలుస్తుందా అని అడిగాడు. అది కూడా అంటే చదవడం అనేది కూడా ఇది అంటే పూర్వజన్మ వాసనలు ఉండడం వల్లే అలాంటి ఆలోచనలు వస్తాయి, అది కూడా కరెక్ట్ కాదు అని అంటున్నారు కదా. ఇందులో ఇంకా ఏం చెప్పారంటే ఈ ఆలోచనలు సత్యాన్ని తెలియకుండా అడ్డుతాయి. తెలియదు అంటే మనం ఏదైతే చదువుతామో దాంట్లోనే మనము బాండ్ అయిపోతాం కదా మేడం, అందుకు అలా చెప్పారేమో అంటే మనం ఆలోచనలు ఉన్నంతసేపు కూడా మనకి అసలు సత్యాన్ని ఏ రకమైన ఆలోచన అయినా అయాం నేను అనేది అప్పుడు మహర్షి అన్నారు. అంటే ఇది సమాధిలో ఆలోచనలు ఉండవా అంటే నేను అన్న స్పృహ ఒక్కటే ఉంటుంది. అది ఆలోచన కాదా అంటే అహంకారం లేకుండా నేనన్న స్పృహ అన్నది ఆలోచన కాదు. అంటే తెలుసుకోవడం అంటే పుస్తక పఠనము వాటి వల్ల కూడా కొంచెం వస్తుంది కదా మేడం. అంటే ఏంటండి తెలియని వాళ్ళకు పుస్తక పఠనం దాని ద్వారా కూడా కొంచెం తెలుస్తుంది కదా మేడం. అంటే తెలుస్తుంది కానీ అది మాత్రం ఆత్మని తెలియదు నివ్వదు, ఆత్మ సాక్షాత్కారానికి పనికిరాదు. ఏ పుస్తక పఠనం అక్కర్లేదండి, లోపల గైడెన్సే వస్తుంది. అంటే కొంత ఎక్కడో కానీ ఆలోచనలని పూర్తిగా లేకుండా చేసి అందుకనే ఎన్నో శాస్త్రాలు చదివి వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందటం లేదు కదా. తెలిసినా ఇప్పుడు మీ అందరికీ తెలిసింది నేనే ఆత్మనని, అయితే ఉండగలిగారా? తెలిసిందన్న స్థితిలోనే ఉన్నారు కానీ అసలేంది రాలేదు కదా. అవునవును కానీ అంటే ఇక్కడ పాయింట్ మీరు గ్రహించండి, తెలిసినంత మాత్రంలో తెలిసిపోయిందని బాధంత వచ్చింది, అసలేంది ఇక్కడ రావట్లేదు కదా. మనం చదువర్లమే కానీ అనుభవం లేదు. ఆ విషయం తెలిసినప్పుడు ఈ తెలియడం వల్ల లాభం ఏమిటైందిట? అంటే ఏ పని చేసినా తెలియడం వల్ల నాకు తెలిసిందన్న అహంకారం తప్ప ఏమీ లేదు అక్కడ, అవునా? అవునండి, అహంకారం అనేకంటే కొంచెం అంటే ఈ పాయింట్ మీరు బాగా గ్రహించాలి. మీరు ఎన్నో సార్లు అందరూ ఫీల్ అవుతారు, ఎన్నో తెలుసుకోవడం వల్ల కూడా ఎంతో లాభం ఉంది కదా. ఏమిటి లాభం? తెలుసు అనుకుంటున్నాం కానీ కొన్ని 50 సంవత్సరాలే తెలిసిన ఆ మనిషి అలానే ఉంటాడు. అవునవును మరి తెలియడం వల్ల ఏం లాభం అయిందండి? ఇవన్నీ మనకి నాది అనుకోవడం నా వాళ్ళు అనుకోవడం పెద్ద అడ్డం. తెలిసి 50 సంవత్సరాలైనా అలాగే ఉంటారు మనుషులు. ఆచరణలో పెట్టగలిగి దాన్ని ఆచరణ అనేది కాదు, వదులుకోరేది నువ్వు. అలాంటప్పుడు తెలియడం వల్ల ఏమి లాభం అయింది మీరు చెప్పండి. అది ఒక్కటి బాగా చూడండి మీరు. అప్పుడు అంటే అలా గెంతీయకండి, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోకండి, పాయింట్ లో ఉండండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం తెలుసుకున్నామండి, ఇంతకు ముందు కంటే 4 తెలుసు, ఇంకోళ్ళకి ఇలా చెప్పడానికే. అంతకంటే నాకు అనుభవం ఎక్కడా అన్నది మనకి ముఖ్యమైన దాన్ని మనం ఆలోచించట్లేదు. ఇది తెలుసుకుని మనకు అన్ని అనుభవం అయిపోయిందని భ్రాంతిలో ఉంటున్నాం. అర్థమైందా? నా అన్నది వదులుకో, నా వాళ్ళు అన్నది వదులుకో, నా వస్తువులు అన్నది వదులుకోవట్లేదు. అవి తెలుసు మనకి 50 కాదు 100 సంవత్సరాలే తెలిసినా వదలం. తెలిసినంత మాత్రంలో లాభం ఏమిటి? ఏమి చదువుకోని వాడు వదిలేసుకోగలడు అనుకోండి, వాడెంతో గొప్పవాడే. అవునవును ఎందుకంటే ఈ టాపిక్ రిపీటెడ్ గా వస్తుంది, అందుకనే నేను అడుగుతున్నాను. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు తెలుసుకున్నారండి, నా అన్నది వదిలేయాలని వదిలేయగలిగారా? ఇప్పుడే కాదు 100 ఏళ్ళు వచ్చినా వదలరు, ఎందుకంటే అది అలాంటిది. అవునవును పూజలు అవి సులువుగా ఉంటాయని అవన్నీ చేస్తాం. డబ్బులుంటే, శరీరంలో శక్తి ఉంటే తీర్థయాత్రలు అంటూ అంటే అడ్డదిడ్డంగా తిరుగుతాం. దానికేమో ఒక పేరు భగవంతుడని కదా, ముసుగు వేసుకుంటాం మనకి. ఎందుకంటే అహం తృప్తి పడాలి, నేను భగవంతుడి కార్యంలోకి వెళ్ళానని. అక్కడ భగవంతుడే ఉండడు మన తిరగడాల్లో. అక్కడ కూడా ఆలోచనలే అంటే అది గ్రహించాలి మనం. ఇప్పుడు వాళ్ళు చెప్పారనే కాదు, అందులో ఉన్న రియాలిటీ మనము చూడాలి.
ఇవన్నీ మనం పూజలు చేస్తున్నాం. ఏమిటి ఎన్ని ఏళ్ళు చేస్తున్నా సరే ఆత్మతత్వం అన్నది ఎప్పుడు లేదు కదండి. చేసేనన్న తృప్తి, నేనే ఎక్కువ చేసేనన్న ఒక ఆలోచన, ఇవే మనకు ఉంటున్నాయి కదండి. అవునవును. తర్వాత క్వశ్చన్ లోని పరమానందం అన్నది లోపలే ఉండగా మనుషులు ఎందుకు బయట తిరుగుతారో ఆనందం కోసం అన్నారు. నీవదై ఉన్నాయని శాస్త్రాలని చెప్తున్నారు. మీ ఆత్మలోనే మీరు అదంతా చూడాలి. నేనది నేను ఆత్మని, నేను పరమాత్మ తత్వాన్ని అని 10 సార్లు రిపీట్ చేసినా అది టైం వేస్టే. ఎందుకంటే అవునవును. తన లోపలే అంతా అలా అది ఇది ఒకటి రిపీట్ చేయడం కాదు అని చెప్పారు. అంటే ప్రతిసారి దాన్ని చాంటింగ్ లాగా పెట్టుకోకూడదు. అది దాంట్లో ఉండగలగాలి అంతే. ఇంకా మరి ఇంకొక ఆలోచన అనేది ఏం పెట్టుకోకూడదు. ఆత్మతత్వం మాత్రం ఏదైనా ఏ స్థితిలో ఉన్నా కూడా దాన్ని మనము మనన్న చేసుకోకూడదు అనేది అనిపిస్తుంది. అందులో ఉండగలగాలి కానీ దాన్ని నేను చేస్తున్నాను, నేను ఇది అవుతున్నాను అన్న ఫీలింగ్ అనేది ఏమి ఉండకూడదు అని. నేను ఆత్మని రిపీట్ చాంటింగ్ లాగా నామజపంలా చేస్తే ఏమి లాభం లేదు అని. అలాగే ఒక సేవకుడు ఆయన వస్తున్నారని చూసి ఇంకా ఆయనకి సాష్టాంగం పెట్టడానికి రెడీగా ఉంటే నీ పనిని సంపూర్ణంగా చెయ్యి, ఎంతో కేర్ఫుల్ గా, అదే ఎంతో సేవ చేసినట్టు లెక్క అని చెప్పారు. తర్వాత ఇప్పుడు చెప్పండి మీకేం గుర్తుందో. ఇప్పుడు మీరు ఇందాకలా చెప్తున్నారే తన ఆహారంలోంచి, అది 228. తాను భోజనం చేస్తూ ఉంటే ఇప్పుడు చెప్పండి, మీకు జ్ఞాపకం ఉంటుంది. అదే తెలుసుకున్నంత మాత్రం ఏం కాదు కానీ మనం అంటే మనం ముందు అన్ని తెలుసుకున్నట్టు అది తెలుసుకోవడం కాదు. తెలుసుకోవడం అనేది కాదు. ఏమంటారు? అంటే చదివేసి మనం చదువుర్లమే, మనకేం తెలియదని మనకు తెలియాలి, పదాలే తెలుసు, అవును, అనుభూతి ఏమీ లేదు. ఆ పాయింట్ మనం మర్చిపోతాం. పదాలు తెలిసి అన్ని తెలుసని భ్రాంతిలో పడిపోతున్నాం. తర్వాత ఆయన భోంచేస్తూ ఉంటే నాకు ఒక కడిస్తారా అని అడిగారు. మనం ఏదైనా ఆహారంగా స్వీకరించేటప్పుడు అదే ప్రసాదం. అంటే అది లేదండి. మనం అంటే ఆయన ఏమన్నారు, నువ్వేమో అహం లేకుండా తింటే అదే మీకు ప్రసాదం అయిపోతుంది అన్నారు. అంతే అంతే. అహం లేకుండా ప్లస్ ఇది నాది అనేది అన్న భావన ఏమి లేకుండా అక్కడ తినగలగాలి. అహం అంటేనే అది కదా. తర్వాత ఆయన భోజనం అయ్యాక ఏమన్నారంటే, నువ్వు అడిగితే అందరూ ఒక్కొక్క అడుగుతారు, నా ప్లేట్ లో అంతా ఇంక వెళ్ళిపోతే నేనేం తింటాను అని అన్నారు. అవునవును, అవునవును. అంతే. అదేం భక్తి కాదు, దానికేమీ ప్రాముఖ్యత లేదు. అంటే ఉచ్చిష్టం తినడం అవే పట్టుకుంటారు మనుషులందరూ. అవునవును మేడం, ప్రసాదం దొరకడం కూడా పెద్ద భాగ్యం అని అట్లా ఫీల్ అవుతాం. అది నిరంతరం అహం లేకుండా తినడమే ప్రసాదం అని చెప్పారు. అలాగే నీకు ఒక డివోటీగా, నిజమైన భక్తుడుగా అవు చాలు అన్నారు. అలాగే ఒక ఉడత బయటకు వెళ్ళిపోతుంది, పెంపుడు ఉడత. అప్పుడు దాన్ని ఉద్దేశించి అందరూ ఇలా బయటకు వెళ్ళిపోవడానికి ఆతురతగా ఉంటారు, కానీ ఉన్నదంతా కూడా లోపలే ఉంది ఆనందం అన్నది, బయట ఏమీ లేదు అని చెప్పారు. మళ్ళీ అదే ఏంటి, శాస్త్రాలన్నీ చదివితే ఎవరికైనా సరే సత్యం అన్నది తెలుస్తుందా అంటే తెలియదు. ఎంతకాలం అయితే వీళ్ళ లోపలన్నీ పెట్టుకుని ఉంటున్నారో అంత, అంటే గుప్తంగా మనసులో ఉన్నవన్నీ ఉన్నంత కాలం ఆ రియలైజేషన్ అనేది ఎప్పుడు పొందలేము. శాస్త్ర అనేది తెలియడం అనేది కూడా ఒక వాసనే. సమాధి మాత్రమే దాన్ని గ్రహించడము. ఇలా అంటే వరుసగా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ ఈజీగానే ఉన్నాయి కదా. అవునవును. అంటే అలా ఉండగలగాలి అనేది మామూలు క్యాజువల్ గా మనం శాస్త్రం తెలుసుకుందాం, ఆ శాస్త్రం తెలుసుకుందాం, అది తీసుకుందాం, తెలుసుకుని మనం ఎక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు చూడని విషయం ఏంటంటే, తెలుసుకున్నాను, నాకు ఏమైనా సరే ఏది మనం మార్పు లేదు. ఎన్ని చదివినా మనలో మార్పు రావట్లేదు, వచ్చిందని భ్రమిస్తున్నాం.
ఒక వ్యవహారంలో ఒక్క పిసర్ తేడా ఎక్కడైనా ఉంటే పై పైనే, కానీ మనలో ఆంతరంగికమైన మార్పు లేదు. అంటే ఇవన్నీ ఆలోచన పరంపరలో అన్ని ఇదే ఏంటండి పోతున్నాయి మేడం. ఏమన్నా ఆలోచన వినబడలేదు. పరంపరలో ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి మేడం. ఆలోచన అంటే ఇవన్నీ ఆలోచన పరంపరలో ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి మేడం. అంటే ఏవి ఇంకా మనం ఈ వాటి గురించి పరంపర అనే బదులు ఆలోచన ఆలోచన సత్యాన్ని కప్పేస్తోంది. అవునవును. ఇంకా అవే నిరంతరం వచ్చే ఆలోచనలే ఇవన్నీ, వీటన్నిటిని ఎంత తెలుసుకున్నా అది ఈ ఆలోచనలు అనేవి ఆపేస్తాయి అక్కడికి. ఇంకా కంటిన్యూ అనేది ఏది ఉండదు. అంటే మనం తెలుసుకుని మనం నిరంతరం అన్ని అనుభూతి పొందామని మనం భ్రమిస్తున్నాం. మనం ఏమీ పొందట్లేదన్నది మనకు తెలియాలి. అవునవును 100%. అందుకే బాగా తెలిసాక తెలుసు నాకేం తెలియదని తెలుస్తుంది. 100% తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ కూడా కరెక్ట్ కాదు అనేది తెలుస్తుంది. ప్రెసెంట్ మనం ఉన్న నేను అన్నది పెట్టండి, మనం అని వదిలేయండి. ఎందుకంటే ఆధ్యాత్మికతలో నేను అనడానికి అలవాటు చేసుకుంటే, అంటే అహం అనేది వదిలేయండి. నేను ఇప్పుడున్న స్థితిలో నేను మారాలి, నా ఆలోచనలు రైట్ కావని నేను తెలుసుకున్నాను, అలాగే మాట్లాడితే. ఎందుకంటే సత్యం, అందరి ఆలోచనలు ఒకలా లేవు కదండి. అవునవును. ఏమంటారు? అవును అవును మేడం, కరెక్ట్. ఎందుకంటే మొన్న కూడా ఎవరో ఆ విజయవాడ జేకే దాంట్లో బుద్ధుడు గారు అన్న ఆయన ఒక ఆమె మనం మనం అంటుంటే అమ్మ నేనను అన్నారు. అవునవును. ఆధ్యాత్మికతలో ఎవరిది వారిదేనండి. అవునవును మేడం, అది ఒకరికి అసలు కంపారిజనే ఉండదు. కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా, వినబట్టం లేదు, చాలా స్లోగా ఉన్నది. మిగతా వాటిలోనే ఏదైనా కంపారిజన్ ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరికి వాళ్ళదే, అసలు ఎవరి అనుభవాలు వాళ్ళవే, ఎవరి స్థితులు వాళ్ళవే అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏం మీరు మాట్లాడుతున్నారో చెప్పండి. ఆలోచన అంటే మనం ఎంత మళ్ళీ తెలుసుకున్నా మనం మన అనకండి, ఆలోచనలు నా ఆలోచన మీరు రియలైజ్ చేసింది మీరు చెప్పండి, అది అందరికీ సహకరిస్తుంది. అంటే అంటే నాకేమనిపిస్తుంది అంటే మనం ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని క్లాసెస్ విని, ఎన్ని బుక్స్ చదివినా కూడా ఆ స్థితిలో ఉండలేక నిరంతరం మనం డైలీ రొటీన్ లో జరిగే ఆలోచనలలోనే పడిపోతాము. అది ఇట్లా, ఇది ఇట్లా, ఇది చేయాలి, అది చేయాలి, అది పెట్టాలి, రేపు ఇది చేయాలి, అట్లా నిరంతర ఆలోచనల వల్లనే ఇవన్నీ ఏవి సాధ్యం కాకుండా ఉన్నాయి. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మనకి ఎప్పుడు నా 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 నాది నేను అన్నది పోగొట్టుకోకపోవడం వల్ల, అంతే కదండి. అవునవును. ఆ నాతో నుండే ఇబ్బందులు. ఆలోచనలన్నీ అందులోనే కదా ఉంటాయి. అవునవును. అవి కాని ఆలోచనలు ఉంటాయండి. అంటే ఆలోచించకుండా ఏమి ఇది చేయకుండా ఉండలేని పరిస్థితి అవుతుంది. ఉంటుందా నాది నేను అనేది బలంగా ఉన్నంతకాలం? ఆలోచించకుండా ఉంటారేంటి? అసలు అది కావట్లేదు. మీరేమి గట్టిగా మాట్లాడటం లేదు, నాకు వినపట్టం లేదు సరిగ్గా. అంటే ఆ స్థితిలో ఉండగలిగినా కూడా ఒక 2 నిమిషాలు ఉంటే మళ్ళీ పక్కనే ఆలోచనల స్థితిలోకి వచ్చేస్తాము అనేది అంటే అలా బలవంతంగా అణుచుకోవడం కాదు, అదే చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. అలా అణుచుకోవడం వల్ల ఏమి లాభం ఉండదు. కానీ ఎప్పుడైతే అన్ని మనము ఆలోచనలని అన్నిటినీ వదిలేసి, ఆలోచనలకి మూలం అండి నావి, నాది, నేను అనే వాటితోటే మొదలైందండి. అవి లేనప్పుడు ఆలోచన ఎక్కడికి వెళ్ళదు. ప్రాపంచిక వస్తువులు ఏదో ఉంది, అది నేను పొందుదాము, నేను నాది, ఇదే మన ఆలోచనలకి మూలం. చూసుకోండి కావాలంటే. ఏ ఆలోచన నాది నేను లేకుండా ఉన్నాయా? ఏమి లేదు. ఎందుకని ఆలోచనలకి ఈ బంధానికి అంటే ఇలాంటి దీనికి సంబంధం ఉంది. అందుకే శివుడు అన్ని వదిలేసాడు కనుకే ఆయన అంత ఆనందంగా ఉంటున్నాడు. అందుకే ఐశ్వర్యం ఒక వైరాగ్యం ఒక సంపద అన్నారు.
కాకపోతే ఆ స్థితిలో ఎంత అంటే ప్రయత్నంతో వచ్చేది కాదు, అది నిరంతరం అది జరగగలగాలి అనేది ఎలా అర్థమవుతుంది. జరుగుతుంది? అంటే ఇవన్నీ మన వదులుకుంటే ప్రతి గాని అది చర్య జరగదు. జరగగలగాలి. అవునవును. మనం ఏ పనైతే చేస్తామో ఆ పనిలో ఉంటూ మనము ఆత్మతత్వంలో ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. అది అది ఉపాధి ఎలా ఉంటుంది ఉంటుందండి కదండి. ఆత్మతత్వం? పొజిషన్స్ నావి, నేను, నా వాళ్ళు పోనంత సేపు అక్కడ ఉండదండి. అదేంటి మిగతావన్నీ ఉండి ఒక గదిలో బీరువా ఉన్నట్టుగా కాదది. అదంతా పోతే గాని ఆత్మతత్వం అక్కడ నిలవదు. అర్థమైందా? అవునవును. అది అది పోవడం అనేది ఎక్కడ ఇప్పుడు నా మేడం వాళ్ళు, అన్ని నా వస్తువులు అన్నీ ఉండి ఓ పూజ ఒక గదిలో చేస్తున్నాం. అలా కాదు కదా ఇది. అవునవునవును. 100% కరెక్ట్. అది అంటే తెలుసుకోగలుగుతున్నాం కానీ ఆచరణలోకి అది తీసుకురావడం అనేది కొంచెం తెలుసుకున్నా అందుకే ఎన్ని శాస్త్రాలు చదివినా ఏమీ లాభం లేదని చెప్పడానికి కారణం. ఇబ్బంది అది తెలియక మనం ఆచరణలో చేయట్లేదు, అనేది తెలుసు మనకి. కానీ పోగొట్టుకోలేక. వదిలిపెట్టి ఉన్న వాటిలో బాండింగ్ అయి ఉన్నాం కాబట్టి ఇంకా అది ఆ స్థితికి ఏమిటై రావడం చాలా ఉన్నారండి? కష్టం ఉంది. అంటే బాండింగ్ అయి ఉన్నాం కదా మేడం, అంటే ఇప్పుడు నా పిల్లలు, నా భర్త, సంసారం అనే వాటిలో బాండింగ్ అయి ఉన్నాం కాబట్టి బంధం ఖచ్చితంగా అవి మనం పెట్టుకున్నారు. ఎంత గుర్తు బంధం నేను పెట్టుకున్నాను గనక అని మీరు మాట్లాడింది. అప్పుడు అది స్వచ్ఛం అవుతుంది. అవును. బాండింగ్ అయి ఉన్నారు ఎవరు? ఎందుకు అలా మాట్లాడుతున్నాను తెలుసండి? మీకు మీరు రియలైజ్ చేయాలి. అది నేను కోరేది. నాకు ఈ బంధం ఉంది గనక నేను ఇంకా ఆత్మతత్వాన్ని అనుభూతి చెందట్లేదు అని మన ఎవరికి వారుగా ఫీల్ అవ్వాలి. కనుక అలా మాట్లాడమంటారు. ఏమంటారు? అవును మేడం. కరెక్ట్ కరెక్ట్ మేడం. అది ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అన్ని చెప్తారు మళ్ళీ మనం అంటున్నారు. అంటే మనం అనలేదు మేడం. ఉన్నాము అంటే అదేంటి ప్లూరల్ కదా. అది ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతలో నేనున్న స్థితి అందరూ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. అది సత్యం కాదు. అది నా ఆపాదన. ఓకే సుధా గారు మీరు చెప్తారా? ఏంటండి? అంటే అదైతే క్లియర్ గా అర్థం అవుతుంది మేడం. వాట్ అనేది మనం అంటే నేను దాంట్లో ఉన్నానా లేదా అనేది కాదు, కానీ అదే ఏంటి ముఖ్యం అనేది అండి. అర్థం మనం అనకండి దయచేసి. మనం అనకండి. నేను మీరే ఉన్నానా లేదా మీ అనేది ప్రయాణం మీతోటే, మిగతా వాళ్ళ ప్రయాణాలు మీకేం సంబంధం లేదు. అవునవును. అదే ముఖ్యం. అవునండి, 100% కరెక్ట్. ఆ బంధం ఉన్నంతసేపు వైరాగ్యం రాదండి. ఓకే సుధా గారు మాట్లాడతారా మీరు? నమస్తే అండి. నమస్తే. నమస్తే. నాకు ఈ టాపిక్ చాలా నచ్చిందండి. చాలా బాగుంది. ఇప్పుడు ఏంటండి? శివుడు అన్ని ఈ టాపిక్ నాకు చాలా నచ్చింది. చాలా నచ్చిందండి ఈ టాపిక్. చాలా బాగుంది. ఎందుకంటే శివుడు అన్ని అలా వదిలేశాడు. వదిలేసి విష్ణువుకి ఇచ్చాడు. ఇచ్చి శ్మశానంలో భిక్షాటం చేయటానికి అదే ఈ వైరాగ్యంలోకి అవన్నీ ఒక రకంగా అండి. ఇవన్నీ మనకి తెలియజేయటం కోసం చేసేవేనండి. భగవంతుడు అంతా మనకి మీరు ఇలా మారండి, ఇలా చెయ్యండి అని వాళ్ళు చేసి మనకి చూపిస్తున్నారు. మనం ఆ విధంగా మారాలి, మనం అలా మార్చుకోగలగాలి అని నా అభిప్రాయం అండి. ఈ వైరాగ్యంలోనే మనకి నిజంగా మనం అది కనుక ఆలోచిస్తే ఇది మన చాలా సంపద అండి, ఐశ్వర్యం. శివుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని ఉంటుంది కదండి. శివుణ్ణి తలుచుకుంటే సాయంకాలం అవ్వగానే శివుణ్ణి తలుచుకోవాలి, శివుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఆయన మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇచ్చేది, అన్ని ఇచ్చేదంతా శివుడే. ఇప్పుడు మనకి చదువు కూడా, మనకి చదువుకోవాలన్నా కూడా అండి, చదువు రావాలన్నా కూడా మనం శివుణ్ణి ప్రార్థన చేస్తేనే అది ఒక చదువు వాసనే. వస్తుందండి. అది రావాలి కదా, అది వాసనే. అది కూడా ఒక వాసనే. అది మనం ఇలా చెప్పబట్టి కూడా పిల్లలు వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటారు, మంచిగా పైకొస్తారు. శివుడు అనేది వాళ్ళలో మనం చిన్నప్పటి నుంచి ఇట్లాంటివన్నీ చెప్తుంటేనే కదండి వాళ్ళకి నాటుకుంటూ ఉంటాయి. శివుడు మనం నువ్వు పిల్లల్ని అలా పైకి వస్తావని కాదండి, మనం చిన్నప్పటి నుంచి ఉమ్, కూడా వదలడం అనే దాన్ని నేర్పలేదు, పొందడమే నేర్పుతున్నాం. నేర్పుతున్నాం. అవును, అవునండి, అది కరెక్టే. పొందటమే నేర్పుతున్నాం వాళ్ళకి. నువ్వు అది చదువుకంటే రేపు పొద్దున్న బాగా ఉద్యోగం చేస్తే డబ్బులు సంపాదిస్తావు, అదే కదా టార్గెట్ చెప్తాం.
అవును అవును అంటే అవును డబ్బులు అదే సంపాదించడమే చెప్తాను. లైఫ్ అని. కారణం మనం లైఫ్ అని అంతవరకే ఉన్నాం. మనం అంతకంటే హయ్యర్ అంతే. స్థితిలో లేం కనుక పిల్లలకి చెప్పట్లేదు. నేను ఎప్పుడైతే అంటే తల్లి ఉమ్, ఎప్పుడైతే త్యాగం ఏదో తెలిసిందో, త్యాగంలో ఉన్న అమృతత్వం, తల్లి పిల్లలకి ఉమ్, నువ్వు డబ్బులు సంపాదించని చెప్పదు. అది అవునండి అవును. అది మనం ఆ వాసనల నుంచి కూడా మనం చాలా ముందరికి రావాలండి, పోగొట్టుకోవాలి అవన్నీ మనలో ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. అలాగే మీరు ఇంకోటి చెప్పారు, పవిత్ర గ్రంథాలు చదివితే మనకి అన్ని తెలుస్తాయి అని. సమాధి స్థితిలోకి వెళ్తేనే తెలుస్తాయి, మన ఆలోచన మీద పొరలు అవన్నీ కమ్మేసి మనం సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అది నిజమేనండి, నిజంగానే. ఈ అహం అనేది, నేను అనేది ఎక్కడైతే ఉందో అండి, మనకి నిజంగా మనకి ఇంకేమి కనిపించవు. మనకి మన ఆ ఇన్- ఆ ఇదే వస్తుంది తప్ప, నాది, నా పిల్లలు, నాది, ఇవన్నీ నావి అనే ఈ స్వార్థం కూడా చాలా ఎక్కువైపోతుంటుందండి. అది వదులుకోవాలి. అది వదులుకోవాలంటే సమాధి స్థితిలోకి వెళ్ళాలి. అవన్నీ ఏ పుస్తకాలు చదివినా రావండి. అది అది మనకి ఇది మనలో మనకే రావాలి. అది నేను అనేది వదులుకోవాలి. ఇంకా చాలు, ఇంతవరకు చేసింది చాలు అనేది మనలో కనుక ఆ స్పృహ కనుక కానీ ముసలితనం నాలో కనుక వస్తున్న కొద్దీ నా వాళ్ళు మరి కొంచెం పెరిగిపోతుంది. ఏమంటారు? పోతుంది. కరెక్ట్ అండి, నిజమే. ఎందుకంటే అది వీళ్ళని అది మృత్యు నుంచి కాపాడేది కూడా నా వాళ్ళని ఒక భ్రాంతిలో పడిపోతారు. భ్రాంతిలో పడిపోతారు. అవును, అది అది పోవాలండి. మనుషుల్లో మటుకు అది పోవాలి. దాని నుంచి దూరం అయ్యి ఇంకా వదిలేసుకున్న రోజున ఆ, అలాంటివి రావాలి అంటే కూడా అండి, నేను అనుకోవటం ఏంటంటే మనకి అది చిన్నప్పటి నుంచి కూడా ఉండాలి. మనం అలా నాది కాదండి. ఈ అనేది కొంచెం క్షణం మీకు తెలిసిందే అనుకోండి. చిన్నప్పటి నుంచి ఆ, లేదు. ఈ క్షణం ఆ, ఇవన్నీ వాటి వల్ల నాకు ఇబ్బందులే వస్తున్నాయని తెలియ ఈ క్షణం వదిలేసుకోవచ్చు కదా! చిన్నప్పటి నుంచి ఎందుకు? అవును. అది రావట్లేదండి ఇప్పుడు. చాలా మందికి అది రావటం లేదు. అది వాళ్ళు అదే పట్టుకుని, అందుకే అతను కూడా అది క్వశ్చన్ అలా కాదండి. అడుగుతున్నారు. చాలా మందికి కాదు. నాకు అనే మొదలెట్టాను. అన్నీ ఆ, వదులుకోగలుగుతున్నానా? కంప్లీట్ ఆ, వదలలేదు. అది మనం చూడండి. అంటే ఉమ్. నేను ఏది ఆ పూర్తిగా వదలలేదు. అది కరెక్ట్ కరెక్ట్ అండి. నేను అక్కడ అదే సంపూర్ణంగా వదులుకోవాలి. వదిలితే అందుకే కదా అసలైనటిది అక్కడ మనస్సు నిశ్చలం అవుతుంది. ఆ, అదేనండి, నేను మటుకు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కొన్ని వదిలేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా, మటుకు చాలా మటుకు వదులుకుంటున్నాను. కొన్ని కొన్ని ఇంకా వదులుకోలేకపోతున్నాను. కొన్ని మటుకు వదిలేస్తున్నానండి. కొన్ని అంటే ఇంకా నాకు అమ్మ ఉండటంతో అమ్మ గురించి కొన్ని పట్టుకుంటున్నాను. ఇంకా అమ్మ కూడా లేకపోతే ఇంకా చాలా వదిలేసుకోవటానికి ఆ మీరు ప్రయత్నంలోనే ఉన్నాను. పట్టుకోకుండా కొన్ని పనులు చేయొచ్చు కదండి. పని పట్టుకోకుండా పనులు చేయడానికి చేయ పట్టుకో అక్కర్లే. అవునండి అవును. నేను అప్పుడప్పుడు నేను అది కూడా అనుకుంటుంటాను. ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి ఇలా అన్ని అని, అది ఆ ఆలోచన నాకు కూడా బాహ్యమైనది వస్తూ ఏది మనకి ఉంటుంది. అడ్డు కాదండి. ఎవరికైనా అడ్డు వాళ్ళ అంతరంగమే. అది బాహ్యమైన అంతరంగా. పరిస్థితి అడ్డు కాదు. అవును. అది